నందు ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాస్థానం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. లేవియాకాండము 19వ అధ్యాయము 9వ వచనంలో, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఊరలను పూర్తిగా కోయకూడదు, నీ తోటలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలనని 10వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. మన పంటను మనం సమకూర్చుకున్నప్పుడు కొంత బీదల కొరకు విడిచిపెట్టాలి. అది పొలంలోనిదైతే వారులను కోసుకొనకూడదు, ఫలవృక్షంలోనైతే కొన్ని పళ్ళను ఏరుకొనకూడదని చెప్పాడు. మనము దేవుని బిడ్డలం కాబట్టి బీదల ఎడల దయాదాక్షిణ్యాలు చూపించాలి. మనం సంపాదించిన దాంట్లో కొంతవరకు వారికి ఇచ్చి వారి పోషణ కొరకు సహకరించేవారుగా ఉండాలి. బీదలను తృణీకరించకూడదు, వారి మీద అసహ్యపడకూడదని ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ పట్ల శ్రద్ధ వహించి వారికి మన వంతు మనం చేయగలిగినది చేయడం దేవుని దృష్టిలో ధర్మం. ఆమేన్.